హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రబీష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మరి మంచి మంచి మూవీస్ అన్నిటికి మరి రివ్యూ వీడియోస్ అయితే మనం చేయబోతున్నాం. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో అయితే మరి మనం కన్నప్ప మూవీ కోసం మాట్లాడుకుందాం. మరి కన్నప్ప మూవీ అనేటప్పటికి మరి ఎలా ఉందిరా అబ్బాయి అంటే అంత అనిపించలేదండి. యాక్చువల్గా నాకైతే అంత అనిపించలేదు, ఎందుకంటే ఈ మూవీని 200 crores బడ్జెట్లో తీయడం జరిగింది. కానీ ఆ ఇంపాక్ట్ ఎందుకు నాకు యాజ్ ఏ ఆడియన్గా నా మీద అయితే నాకు అనిపించలేదు. ఒక 200 crores పెట్టి తీసిన మూవీ మనం చూస్తే వచ్చే ఇంపాక్ట్ అయితే నాకు కలగలేదు. మరి ఈ మూవీ విషయానికి వస్తే మరి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటారా? నాకు పాజిటివ్స్ అనిపించింది ఈ మూవీలో ఏంటంటే అంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఎక్కడ కూడా ఓవర్ ది బోర్డ్ కాకుండా, అలాగని అబ్బాయి ఏంటుంది అలా కూడా కాకుండా ఒక నీట్గా ఎంత అవసరం అంతవరకు మ్యూజిక్ ఇచ్చారు. ఎవరు చేస్తారో తెలియదు కానీ మ్యూజిక్ మాత్రం బాగుంది. అండ్ సెకండ్ పాయింట్ ఇందులో నచ్చింది ఏమైనా ఉంది ఏంటంటే విజువల్స్ బాగానే ఉన్నాయండి. ఇది విజువల్స్ పరంగా కూడా ఓకే, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, బాగున్నాయి, పర్లేదు, చూడొచ్చు మనం. అండ్ థర్డ్ పాయింట్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇందులో చాలామంది స్టార్ పర్ఫార్మర్స్ యాక్ట్ చేయడం జరిగింది. లైక్ అక్షయ్ కుమార్ గారు కానీ అండ్ లేదంటే మన మోహన్ లాల్ గారు కానీ ఇలా డిఫరెంట్ పీపుల్ యాక్ట్ చేయడం జరిగింది. మరి స్టోరీలో కానీ లేదంటే ఈ మూవీ మొత్తంలో లెంత్లో ఎక్కడ కూడా వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా చూపించాలన్నట్టు కాకుండా స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళని చూపించడం జరిగింది, విచ్ ఈజ్ సూపర్. నాకైతే ఆ ఆస్పెక్ట్ ఒకటి బాగా నచ్చింది. అదండి, మరి ఇంకేమైనా బాగున్నాయి అంటే అంతే. ఇంకా కాదు కూడదు అనుకుంటే చివరి 15 నిమిషాలు, లాస్ట్ 15-20 minutes మంచు విష్ణు గారు కొంచెం పర్లేదు, బాగానే చేశారు అని మనం అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేశారు అనిపించింది లాస్ట్ 15-20 minutes వరకు. ఇంకా అంతేనండి, ఇంకంతకన్నా ఇంకా ఈ మూవీ కోసం బాగున్నాయా అని అంటే ఇంకేం చెప్పలేం. ఇప్పుడు కొన్ని డ్రాబ్యాక్స్ ఈ మూవీలో ఏమి అని మనం చూద్దాం అనుకుంటే కనుక, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంప్లీట్గా వీళ్ళు రీరైట్ చేసిన కంటెంట్. సో రియాలిటీకి సంబంధం లేకుండా వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తారో అది ఒక ఫిక్షనల్ కంటెంట్ అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఆ కళ్ళు ఇవ్వడం ఉందో ఆ కాన్సెప్ట్ని వీళ్ళు మేజర్గా ఆల్రెడీ ఉన్న స్టోరీ నుండి కన్సీవ్ చేశారు. మిగిలినంత కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన స్టోరీ అనమాట. అండ్ ఆ కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్లో ఏదో మిస్ అయిందండి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఒక 4 ఏరియాస్ నుంచి 4 కింగ్స్ ఆర్ వాళ్ళ సపోర్టర్స్ వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళ 4 కలిసి ఎవరో ఒక ఒపోనెంట్ వీళ్ళ మీద ఫైట్ చేయడానికి వస్తే వీళ్ళు 4 కలిసి అతనికి ఎగెనిస్ట్గా ఫైట్ చేయాలని ఒక కాన్సెప్ట్తోని వీళ్ళందరూ యునైట్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మంచు విష్ణుని బయటికి పంపించేయడం, మళ్ళీ మంచు విష్ణు ఒక వార టైంలో రావడం, ఇదంతా కూడా నాకు ఎందుకు అంత ఎస్టాబ్లిష్మెంట్ బాగా అవ్వలేదు అనిపించడంతో పాటుగా ఇంకొక విషయం నాకు ఏంటంటే ఈ మూవీ ఆ పీస్ అంతా కూడా చూసేటప్పుడు నాకు కంగువ మూవీ గుర్తొచ్చింది. ఒకవేళ కంగువ మూవీ చూడలేదు అనుకుంటే ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ సీక్వెన్స్ అంతా అదే ప్యాటర్న్లో ఉంటుంది అనమాట కంగువ మూవీ, సూర్య గారిది. నాకు ఎందుకు అలా అనిపించింది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తీశారు అండ్ ఒక లవ్ ట్రాక్ ఉంది. నాకైతే వాళ్ళు తీశారు కానీ నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయానండి. అండ్ అలాగే వార్ సీక్వెన్సెస్ అండి, ఈ మధ్యలో ఎక్కడైతే వార్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవన్నీ వార్ సీక్వెన్సెస్ తీశారు కానీ అబ్బా అన్నట్లయితే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మనం చాలా మూవీస్ చూసాము, లైక్ RRR అవనివ్వండి, బాహుబలి అవనివ్వండి, ఇవి కాకపోతే మరి రుద్రమదేవి మూవీ అవనివ్వండి. సో కొన్నిట్లో మ్యాక్సిమం వార్ సీక్వెన్స్ అనేటప్పటికి చాలా మంచిగా పోర్ట్రే చేస్తున్నారు. మరి ఇందులో అయితే వార్ సీక్వెన్స్ అంతగా మరి మనల్ని ఎంటర్టైన్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. నన్ను అయితే ఎంటర్టైన్ చేయలేదు. అండ్ మరి చాలామంది ప్రభాస్ గారు గెస్ట్ అపియరెన్స్ కోసం వెళ్ళడం జరిగింది. ప్రభాస్ గారు అయితే లాస్ట్ 15-20 minutes ఉండడం జరుగుతుంది. 15-20 minutes మూవీలో ప్రభాస్ గారి రోల్ అయితే ఉంటుంది. కానీ ప్రభాస్ గారు మన అందరికీ తెలుసు, ఈజ్ ఏ వెర్సటైల్ యాక్టర్. కానీ నాకు ఎందుకో ప్రభాస్ గారిని కూడా వాళ్ళు చక్కగా అవసరమైనంతగా లేదంటే వీలైనంతగా వినియోగించుకోలేకపోయారేమో అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ గారు ఇందులో మూవీలో మరి స్పాయిలర్, ప్రభాస్ గారు ఈ మూవీలో రుద్ర అనే ఒక క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట. సో ద సేమ్ క్యారెక్టర్, రుద్ర అనే క్యారెక్టర్ వేరే ఒక మూవీలో నాగార్జున గారు చేశారు. దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. లైక్ ద ఇంట్రో అవనివ్వండి, లేదంటే ద ఎలివేషన్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి నాగార్జున గారు చేసినప్పుడు. ప్రభాస్ గారిని వీళ్ళంతా ప్రాపర్గా వినియోగించుకోలేదేమో అని నాకైతే అనిపించింది. సో మరి మూవీ కోసం ఏంటనేసి అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్లకుండా ర్యాండమ్గా వెళ్తే కనుక ఓకే, పర్లేదు, మంచు విష్ణు గారు ఎప్పటిలా కాకుండా ఏదో మినిమం డెలివరీ చేశారు అన్న ఫీల్తో అయితే మనం బయటకు వస్తాం థియేటర్ నుంచి. అలా కాకుండా
ఒక 200 crores బడ్జెట్ మూవీ, ఒక కన్నప్ప స్టోరీ, ఒక తెన్నడు స్టోరీ చూడాలి, ఒక డివోషనల్ మోడ్లోకి వెళ్ళాలి అని అనుకుని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కనుక డెఫినెట్గా మనం దెబ్బతింటాం అనమాట. సో అది మరి కన్నప్ప మూవీ కోసం అయితే మన రివ్యూ. సో ఇంకా ఎలాంటి రివ్యూస్ మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రబీష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.